తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ మాట్లాడని రాజకుమార్తె. ఒక అందమైన రాజకుమార్తె చిత్తరువు చూసి ఒక రాజకుమారుడు మోహించి ఆమెనే పెళ్లాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అతని మిత్రులు అతన్ని ఆ ప్రయత్నం నుంచి విరమించుకోమని హెచ్చరించారు. ఎందుచేతనంటే ఆ రాజకుమార్తెను పెళ్లాడతామని చాలామంది బయలుదేరి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదట. ఈ హెచ్చరిక రాజకుమారుడి చెవికెక్కలేదు. అతను 600 ఆ రాజకుమార్తెనే పెళ్లాడటానికి నిశ్చయించుకొని ఆమె ఉండే దూరదేశానికి ప్రయాణమై వెళ్లాడు. అతను ఆ దేశపు రాజధానిలో అడుగు పెట్టగానే ఒక చిన్న గుంపు కనపడింది. ఆ గుంపు మధ్య ఒక మనిషి తన చేతిలో ఒక పంజరాన్ని పట్టుకొని అందులో ఉన్న పక్షిని వేలం వేస్తున్నాడు. రాజకుమారుడు అందరికన్నా హెచ్చు వెల ఇచ్చి ఆ పంజరాన్ని కొనేశాడు. కొన్న తర్వాత తీరా పంజరం తలుపు తీసి చూస్తే అందులో ఉన్న పక్షి ఒక సాధారణమైన పిచ్చుకే. ఎంత దగాపడ్డాను అన్నాడు రాజకుమారుడు పిచ్చుకను చూస్తూనే. నువ్వేమీ దగాపడలేదు, నా వల్ల నీకాపాటి లాభం కలగకపోదు అన్నది పిచ్చుక. ఓహో, నీకు మాటలు వచ్చునా అన్నాడు రాజకుమారుడు ఆశ్చర్యపోతూ. ఈ పంజరం అవతల పారేసి నన్ను నీ జేబులో పెట్టుకో అన్నది పిచ్చుక. రాజకుమారుడు పిచ్చుకను జేబులో పెట్టుకుని రాజభవనానికి వెళ్లి రాజుతో, నేను మీ కుమార్తెను పెళ్లాడగోరి వచ్చాను అని అన్నాడు. దానికి రాజు, నా కుమార్తె 7 ఏళ్లుగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. కారణం ఏమిటో వైద్యులకు కూడా అంతుపట్టలేదు. అందుచేత ఆమె చేత మాట్లాడించిన వాడికే ఆమెనిచ్చి చేద్దామని నిశ్చయించాను. సాయంత్రం లోపల ఆమె చేత మాట్లాడించకపోతే రేపు నీ తల తీయిస్తాను. అందుచేత ఆలోచించుకో అని అన్నాడు. ఆమెను పెళ్లాడదామని బయలుదేరిన వెళ్లిన వారంతా ఎందుకు తిరిగి రాలేదో రాజకుమారుడికి అర్థమయ్యింది. ఏమైనా అతను ఇంత దూరం వచ్చి వెనక్కు పోదలచలేదు. అతనికి ధైర్యం ఇస్తూ జేబులోని పిచుక, బెదరకు అని రహస్యంగా చెప్పింది. రాజకుమార్తె చేత మాట్లాడించగలనన్న ధైర్యం నాకున్నది. నన్ను ఆమె ఉన్న చోటికి చేర్చండి అన్నాడు రాజకుమారుడు. అంతఃపురంలో రాజకుమార్తెకు విడిగా ఒక భాగం ఏర్పాటు అయ్యింది. అక్కడ ఆమె అవసరాలు చూడటానికొక ముసలి పరిచారిక కూడా ఉంటున్నది. రాజు రాజకుమారుణ్ణి రాజకుమార్తె వద్దకు తీసుకుపోయి, సూర్యాస్తమయం లోపల మాట్లాడించలేకపోతే రేపు ఉదయం శిరశ్ఛేదం తప్పదు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజకుమార్తె కిటికీలో నుంచి బయటకి చూస్తూ ఉన్నది. రాజకుమారుడు ఆమెతో, రాజకుమార్తె కుశలమా అని అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు సరిగదా, అతనికేసి చూడను కూడా లేదు. నన్ను ఏ గూట్లోనైనా పెట్టి ఆ గూటితో మాట్లాడు, గూటిని కథ చెప్పమని అడుగు, మిగతా పని నేను చేస్తాను. నేనేదన్నా అడిగితే తిక్కగా సమాధానం చెప్పు అని పిచుక రాజకుమారుడితో రహస్యంగా చెప్పింది. ఏం రాజకుమారి, నిన్నే అడిగాను కుశలమా అని, మాటా మర్యాద కూడా తెలియదా నీకు అంటూ రాజకుమారుడు ఆమె పక్కగా వెళ్లి పిచుకను ఒక గూట్లో పెట్టేశాడు. రాజకుమారి, నువ్వు నాకు బదులు చెప్పకపోతే ఆ గూటితోనే మాట్లాడతాను, అదైనా పలుకుతుందేమో అన్నాడు రాజకుమారుడు. వెర్రివాడులాగున్నాడు, గూడు ఎక్కడైనా మాట్లాడుతుందా అనుకున్నది రాజకుమార్తె. ఏం గూడు, రాజకుమార్తె మాట్లాడటం లేదు, నువ్వైనా నా మాటకు బదులు చెబుతావా అన్నాడు రాజకుమారుడు. తప్పక చెబుతాను, రాజకుమార్తె వెర్రిబాగులది, ఆమెనెందుకు పలకరిస్తావు? నీకు మాట్లాడాలని ఉంటే నాతో మాట్లాడు, నీ ఇష్టం వచ్చినంతసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నది గూట్లో దాగి ఉన్న పిచుక. రాజకుమార్తె అదిరిపడింది. ఆమెకు ఆగ్రహం కూడా వచ్చింది. నేను వెర్రిబాగులదాన్నేమీ కాదు అని గట్టిగా అరవాలనిపించింది. కాని ఆమె అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకున్నది. రాజకుమారుడితో సమంగా గూడు కూడా మాట్లాడటం ఆమెకు ఏమాత్రమూ అర్థం కాలేదు. కాని వారి సంభాషణ ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నది. కొంచెం సేపు అయ్యాక రాజకుమారుడు, గూడు, పొద్దూకడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది, ఒక మంచి కథ చెప్పు అన్నాడు. పిచుక ఇలా చెప్పసాగింది. ఒక గ్రామంలో 3 అన్నదమ్ములుండేవారు. పెద్దవాడు వడ్రంగంలో నేర్పరి, రెండోవాడు బట్టలు నెయ్యటంలో నేర్పరి,
మూడోవాడికి ఏ విద్య రాదు కాని వాడికి దేవుడిలో అపారమైన విశ్వాసం. వాళ్ళు పట్టణంలో బతుకుదామని తమ ఊరు విడిచి బయలుదేరారు. వారు కొండల మధ్య ఉండగా చీకటి పడింది. ఆ రాత్రికి వాళ్ళు ఒక గుహలో గడపవలసి వచ్చింది. దుష్ట మృగాలు రాకుండా గృహ వెలుపల మంట చేసి ఒక్కొక్క జాము ఒక్కొక్కరు మేలుకొని ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. మొదట మేల్కోవటం పెద్దవాడి వంతు. వాడు ఊరికే కూర్చోలేక ఒక కొయ్య దుంగ తెచ్చి దాన్ని చెక్కి ఒక ఆడదాని బొమ్మ తయారు చేశాడు. ఆ తర్వాత మేలుకొని ఉండటం రెండోవాడి వంతు. వాడు ఆ బొమ్మకు బట్టలు తయారు చేసి తొడిగి మూడోవాణ్ణి లేపి తాను నిద్రపోయాడు. మూడోవాడు లేచి ఆ బొమ్మని చూసి మోహించి దానికి ప్రాణం పొయ్యమని దేవుణ్ణి ప్రార్థించాడు. వాడు అలా చాలాసేపు ప్రార్థించగా బొమ్మకు ప్రాణం వచ్చి కదిలింది. రాజకుమారా, ఇప్పుడు చెప్పు, ప్రాణం వచ్చిన ఆ బొమ్మను ఎవరు పెళ్లాడాలి అని అడిగింది పిచ్చుక. పిచ్చుక ఈ ప్రశ్న వెయ్యగానే రాజకుమారుడు ఆలోచించినట్టు నటించి కొయ్య బొమ్మను తయారు చేసిన వడ్రంగి పెళ్లాడాలి అని అన్నాడు. రాజకుమారా, పొరపడ్డావు. దానికి బట్టలు తొడిగిన వాడి మాటేమిటి అన్నది పిచ్చుక. మీ ఇద్దరి తెలివి తెల్లారినట్టే ఉన్నది. ప్రాణం పోసిన మూడోవాడే పెళ్లాడాలి అన్నది రాజకుమార్తె గట్టిగా అరుస్తూ. మరుక్షణం ఆమె తన నోటిమీద చెయ్యి వేసి నొక్కుకున్నది కాని అందువల్ల లాభం లేకపోయింది. మా చిన్నరాణి మాట్లాడింది అంటూ ముసలి దాసీది పరుగున లోపలికి వచ్చింది. అదే సమయానికి రాజు కూడా వచ్చి రాజకుమారుడితో, సూర్యాస్తమయం అయ్యింది, మా అమ్మాయి చేత మాట్లాడించావా అని అన్నాడు. చిత్తం, మాట్లాడించాను అన్నాడు రాజకుమారుడు. అన్నీ వట్టిది, నేను మాట్లాడలేదు అన్నది రాజకుమార్తె. రాజు పగలబడి నవ్వాడు. ఆమె నోట మాట రాక విని ఏళ్లయ్యింది. అదీకాక రాజకుమార్తె మాట్లాడటం తాను చెబులారా విన్నానని ముసల్ది చెప్పింది. రాజు తన కుమార్తెను రాజకుమారుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. అందరూ సుఖంగా ఉన్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలుపగలరు. ఇలాంటి మరెన్నో కథలను మీరు వినాలనుకుంటే తెలుగు కథానిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో తెలుగు కథానిక కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.